ఆశించరు. నిన్నకాక మొన్న 164 సీట్లు వచ్చిన ప్రభుత్వాన్ని ఇవాళనే తొలగించు, అర్జెంటుగా నువ్వు నేనొస్తా అంటే ఎట్లా తొలగించి ఏం చేస్తారు? రాష్ట్రపతి పాలన పెడతారు. పోనీ ఇంకొక ప్రాక్టికల్ క్వశ్చన్ అడుగుతారు. రాష్ట్రపతి పాలన పెడతారు. రాష్ట్రపతి పాలన అంటే ఎవరిది? పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ పాలన. జగన్మోహన్ రెడ్డి పాలన అయితే కాదు కదా. వైసీపీ పాలన పెట్టండి అయితే అడగలేడు కదా. కేంద్ర ప్రభుత్వ పాలన అంటే ఏంటిది? ఎన్డీఏ ప్రభుత్వ పాలన. అంటే మళ్ళీ ఎవరు? సేమ్ కూటమే కదా. రాష్ట్రపతి పాలన అయినా సేమ్ కూటమే పాలిస్తుంది. ప్రాక్టికల్ అసలు రాష్ట్రపతి పాలన ఇంపాసిబుల్. నేను అంటున్న జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ ఏంటంటే, అయ్యమ్మ నువ్వు రాష్ట్రపతి పాలన అడుగుతున్నావు, పెట్టాలనుకుందాం, ఎవరు పాలిస్తారు? మళ్ళీ ఇదే ఎన్డీఏ కూటమి కదా. ఓకే, ఈయన కోరుకున్నట్లు చంద్రబాబు నాయుడు ఉండకపోవచ్చు రాష్ట్రపతి పాలన, బట్ ఇది కూటమే కదా మళ్ళీ. అందువల్ల ఇట్ డజంట్ సింప్లీ ఇది పొలిటికల్, మారల్, కామన్, కాన్స్టిట్యూషనల్ ఏ సెన్స్ కాదని డిమాండ్. సో అందువల్ల ఇలాంటి డిమాండ్ల వల్ల సింపతి రాదు. ఇలాంటి డిమాండ్ల వల్ల అన్నెసరీ ఇక నష్టపోతారు తప్ప సింపతి రాదు. నువ్వు నిజంగానే కావాలనుకుంటే ఢిల్లీలో ధర్నా చేసుకోవచ్చు, తప్పలేదు. కోర్టులకు పోవచ్చు, తప్పలేదు. కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, తప్పలేదు. నువ్వు ప్రజల్లో ఎక్స్పోజ్ చేయొచ్చు, తప్పలేదు. కానీ బట్ డిమాండింగ్ రాష్ట్రపతి పాలన అయితే అబ్సల్యూట్లీ ఇది రాజ్యాంగ విరుద్ధము. ఇది ఆచరణకు సాధ్యం కాదు, రాజకీయంగా కూడా అర్థం లేని డిమాండ్. అసెంబ్లీ సమావేశాలని ఎగ్గొట్టడానికే ఈ ఎత్తు వేశారు అన్నది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నది. జగన్మోహన్ రెడ్డి గారు బయట కూడా ఉన్నది, ఒకసారి ఏమన్నా వింటారు సార్? పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. వెళ్ళి బుధవారం ఢిల్లీలో సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తారు. రాష్ట్రంలో జరుగుతా ఉన్న దాడులు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా దీన్ని గమనించి, దేశమంతా కూడా దీన్ని వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ను, హోంమంత్రి అపాయింట్మెంట్, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా వాళ్ళ అపాయింట్మెంట్లు ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి, రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా అంటే ఇప్పుడు ఇందులో రాష్ట్రపతి పాలన పార్టీ మీకు చెప్పాను. ఇందులో ఇంకో పాయింట్ ఏమన్నంటే దేశమంతా తెలియజేసి దేశమంతా నిరసన తెలపడం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల పట్ల దేశమంతా నిరసన తెలపాలి అంటున్నాడు. బెంగాల్లో రాజకీయ హింస పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎప్పుడైనా నిరసన తెలిపిందా? ఇంతవరకు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నిరసన తెలిపిందా? అసలు భారతదేశంలో ఏ రాజకీయ పరిణామం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నిరసన తెలిపింది? అంటే దేశంలో జరిగే ఏ పరిణామమైనా మీరు ఎక్కడైనా తీసుకోండి, కశ్మీర్ టు కన్యాకుమారి అనేక పరిణామాలు జరుగుతాయి కదా. సో మీరు ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపారా? వ్యవసాయ చట్టాలపైన ఏడాదికి పైగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్నారు కదా, ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి మద్దతు ప్రకటించాడా? వాళ్ళ మద్దతుగా నిరసన తెలిపారా? పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరిగాయి, మీరు ఎప్పుడు నిరసన తెలిపారా? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంట్లో ఏం చేసింది, బయట ఏం చేసింది మనకు తెలుసు. ఒక 1000 మందినో 10,000 మందినో మొబిలైజ్ చేసి సిఏఏకి వ్యతిరేకంగా ఎప్పుడైనా ధర్నా చేశారా? ఢిల్లీలో మత కలహాలు జరిగాయి, నిరసన తెలిపారా? షో మీ వన్ ఇన్సిడెంట్ ఏ విషయంలో, అది పక్క పెట్టండి, ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కొరకు నిరసన తెలిపారా? ఏ నిరసన తెలపకుండా నాకు దేశమంతా మద్దతు ఇవ్వాలంటే ఇప్పటి వరకు దేశంలో ఏం జరిగినా మాకు సంబంధం లేదు, మా రాష్ట్రం మేము చూసుకుంటాం అని ఒక రాజకీయ వైఖరి తీసుకొని ఇప్పుడు దేశమంతా నాకు సానుభూతి చెప్పాలని ఎందుకు చెప్తారు? మీరు ఇండియా కూటమిలో లేరు, మీరు ఎన్డీఏలో లేరు, ఎక్కడా లేకపోతే ఎందుకు సానుభూతి చెప్తారు? ఏ ప్రాతిపదిక సానుభూతి చెప్తారు? కేజ్రీవాల్ అరెస్ట్ అప్పుడు మీరు రియాక్ట్ అయ్యారా? మీరు కవిత అరెస్టు రియాక్ట్ అయ్యారా? హేమంత్ సోరెన్ అరెస్టుకు రియాక్ట్ అయ్యారా? రాహుల్ గాంధీ డిస్క్వాలిఫికేషన్ అప్పుడు రియాక్ట్ అయ్యారా? రాహుల్ గాంధీ బంగ్లాను నుంచి పంపేసినప్పుడు రియాక్ట్ అయ్యారా? సోనియా రాహుల్ల పైన నేషనల్ హెరాల్డ్లో కేసు పెట్టినప్పుడు రియాక్ట్ అయ్యారా? పినరాయి విజయన్ పైన కేసు పెట్టినప్పుడు రియాక్ట్ అయ్యారా? కేరళ సిపిఎం పైన కేసు పెట్టినప్పుడు రిజెక్ట్ అయ్యారా? మీరు ఎప్పుడైనా రియాక్ట్ అయ్యారా? మీరు దేనిపైన రియాక్ట్ అని నాకు చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. దేని శివసేనను, ఎన్సీపీని నిట్ట నిలువున బీజేపీ చీలిస్తే రియాక్ట్ అయ్యారా?
కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చినప్పుడు రియాక్ట్ అయ్యారా? సో ఎన్నడూ ఎప్పుడు రియాక్ట్ కాంది. ఇప్పుడు నాకు దేశమంతా నాకు సపోర్ట్ చేయాలి, దేశమంతా నిరసనలు తెలపాలి, ఇది అత్యాశ కదా? అసలు ఆలోచించాలి కదా. దేశమంతా నిరసనలు తెలపడానికి మీరు దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఎప్పుడు సపోర్ట్ చేశారు కనుక? ఈక్వి డిస్టెన్స్, సమదూరము, మా రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తే వాళ్ళ సపోర్ట్ చేస్తామంటూ బీజేపీకి అంటకాగుతూ వచ్చారు. బీజేపీ బ్రహ్మాండంగా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మద్దతు, వైసీపీ మద్దతు తీసుకుంది. సరైన సమయంలో తన ప్రయోజనాలు తాను చూసుకుంది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏలో చేరింది, సీట్లు, మంత్రి పదవులు తెచ్చుకుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ అర్థం కాకపోతే ఎట్లా? అఫ్కోర్స్ ఆయనకు ఉండొచ్చు సిబిఐ కేసులు, ఈడీ కేసులు. మేము సిబిఐ కేసులు, ఈడీ కేసులు, అరవింద్ కేజ్రీవాల్ మీద లేదా? హేమంత్ సోరెన్ పైన లేదా? కేరళలో పినరాయి విజయ్ పైన లేదా? వాళ్ళు భయపడతారు రా. ఎదురు